ఒక చిన్న చెరువు కట్ట పక్కన తాబేలు బాగా జీవిస్తూ ఉన్నది. దాని పక్కనే ఉన్న బొరియలో ఒక నక్క నివసిస్తున్నది. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు అకస్మాత్తుగా అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది. దానిని చూసిన నక్క మెరుపులా తన బొరియలోకి దూరిపోయింది. కానీ తాబేలు ఏమీ చేయలేకపోయింది. చిరుతపులి ఒక్క ఊపుతో తాబేలును నోటితో పట్టేసింది. దానిని తీసుకెళ్లి ఒక చెట్టు కింద కూర్చుంది. తినడానికి ప్రయత్నిస్తూ ఉంది. పులి తన బలమైన పంజాలతో, పదునైన పళ్లతో తాబేలును కొరకడానికి ప్రయత్నం చేసింది. కానీ దాని పెంకు బలంగా ఉంది. ఒక్క రెట్టు ఘాటు కూడా పడలేదు. ఈ సన్నివేశాన్ని తన బొరియలో నుంచి నక్క చూసింది. తన మిత్రుడిని కాపాడాలనే ఉద్దేశంతో అది ఓ చతురమైన ఆలోచన చేసింది. నక్క మెల్లగా బయటకు వచ్చింది. అమాయకంగా చిరుతపులి ఎదుట నిలబడి వినమ్రతతో ఇలా చెప్పింది. ఈ తాబేలును కొంతసేపు నీళ్ళల్లో నానబెట్టు. దాని పెంకు మెత్తబడుతుంది. అప్పుడు తినడం చాలా సులువవుతుంది అని చెప్పింది నక్క. చిరుతపులికి అది చాలా మంచి ఆలోచనగా అనిపించింది. ఓహో, నిజమే అంటూ తాబేలును మళ్ళీ తీసుకుని చెరువు వైపు నడిచింది. చిరుత తాబేలును నీళ్లలో వదిలివేసింది. తాబేలు నీళ్లలో పడగానే లోపలికి మునిగి ఓ చిన్న నవ్వుతో తేలిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? తాబేలు వెంటనే గట్టిగా ఈదుకుంటూ నీళ్లలో మాయమైపోయింది. చిరుతపులి షాక్ తిన్నది. తాబేలు మాయమైపోయింది. తిరిగి చూడగా నక్క కూడా లేదు. తాబేలు నీళ్లలో నుంచి బయటికి చిన్నగా తలదూర్చి నవ్వింది. సద్బుద్ధితో ఎంతటి ప్రమాదాన్నైనా జయించవచ్చు. ఇది ఈ కథ యొక్క నీతి.